ఇక పెళ్లిలో బాలు, మీనా దొంగని పట్టుకోవడంతో పెళ్ళికొడుకు మేనమామ అని చెప్పాను కదా! మీకు సన్మానం చేసేందుకు ఏర్పాట్లు చేశార్రా అని బాలు, మీనలతో రంగా చెప్తాడు. ఇంతలో పూలదండలు పట్టుకొని బ్యాండ్ మేళంతో మాణిక్యం వస్తాడు. అలా మాణిక్యంని చూసి బాలు, మీనా షాకవుతారు. ఇతనే పెళ్ళికొడుకు మేనమామ మాణిక్యం. ఇక్కడే 30 ఏళ్ల నుంచి మటన్ కొట్టు ఉంది. మనకు కావాల్సినట్టుగా చౌకకు ఇస్తాడు. పెళ్లి మొత్తాన్ని ఇతనే చూసుకున్నాడు. భోజనం కూడా ఈయన చేశాడు. మటన్ కొట్టు మాణిక్యం అని కూడా అంటారు. ఈయనకు నాటకాలు వేయడం కూడా తెలుసు. సినిమాలోకి వెళ్ళాలని అనుకుంటున్నాడని మాణిక్యం గురించి రంగా, కామాక్షి చెప్తూ ఉంటారు. ఇక మాణిక్యం మలేషియా మామగా చేసిన ఓవర్ యాక్షన్‌ను బాలు గుర్తు చేసుకుంటాడు. మాకెంత చక్కటి మామ దొరికాడు. మలేషియా మాయమైంది. అస్థికలు వచ్చాయి. ఇప్పుడిలా దొరికావు. అసలు సన్మానం చేయాల్సింది మాకు కాదు, మామకే అని ఆ దండలు మాణిక్యం మెడలో వేస్తాడు బాలు. మా ఇంటికి తీసుకువెళ్తా మామయ్య అని మాణిక్యంని తీసుకువెళ్తాడు బాలు. ఇక ఛీ! నా స్థాయి ఏంటి? పూలమ్ముకునే దాని స్థాయి ఏంటి? అని ప్రభావతి అటు ఇటు తిరుగుతూ చిరాకు పడుతూ ఉంటుంది. ఇంతలో సత్యం వస్తాడు. మనకు ముగ్గురు కోడళ్ళు సమానమే అని సత్యం అంటే, ఏంటి మలేషియాలో పుట్టిన రోహిణికి బస్తీలో పుట్టిన మీనది ఒకటేనా? ఏం మాట్లాడుతున్నారు? చనిపోయిన వాళ్ళ నాన్న ఆస్తి కేస్ క్లోజ్ అయితే, మలేషియా మామ ఆస్తిని మనకు పువ్వులో పెట్టి ఇస్తే, రోహిణికి చెలికత్తెలా కూడా మీన పని చేయదు అని ప్రభావతి ఓవర్ చేస్తూ ఉంటుంది. ఇంత అహంకారమా అని సత్యం తిట్టేలోపు బాలు, మీనా వస్తారు. ఏమే కాఫీ ఇవ్వాలని తెలియదా అని వచ్చిన మీనతో దురుసుగా మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి. కాఫీయా? మీ మలేషియా కోడలు పెడుతుంది అని మీనా అంటుంది. పెళ్లి ఎలా జరిగింది అని విశేషాలు అడుగుతుంటే, మన ఇంట్లో కూడా ఓ పెళ్లి జరుగుతుంది నాన్న అని అందరిని పిలుస్తాడు బాలు. అమ్మ కోసం వాటర్ బాటిల్ రెడీగా పెట్టు, అంబులెన్స్‌కి ఫోన్ చేసి పెట్టు అని బాలు అంటాడు. ఏంట్రా అలసిపోయి పడుకుంటే పిలుస్తావని మనోజ్ అంటాడు. ఏం పని చేశావనిరా అలసిపోయావని బాలు తిడతాడు మనోజ్‌ని. ఏమైందన్నయ్య అని రవి అడుగుతాడు. ఏమైంది, కోట్ల ఆస్తి కలిసి వచ్చిందా? పూలమ్ముకునే వాళ్ళ అమ్మ కోట్లు పంపించి ఉంటుంది అని రోహిణి అంటుంది. ఇలా ఎగతాళి చేసినందుకు ఒకరిని వీధిలో చీపురు కట్టతో కొట్టింది మా అమ్మ. పిలవాలా అని మీనా అంటుంది. నిజంగానే రోహిణికి సన్మానమా అని శృతి అంటే, శృతి అని అరుస్తుంది రోహిణి. ఏంటి అరుస్తున్నావు? నీ మొహానికి అంత లేదు. నీ నోటికి మూత పడే రోజు వచ్చింది అని మీనా అంటుంది. అప్పుడేనా? ఇంక పాత్రను ప్రవేశపెట్టనే లేదు అని బాలు అంటాడు. వీళ్ళిద్దరికీ ఏదో అయింది. హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకోండి అని రోహిణి అంటుంది. అవును. ఆల్రెడీ ముగ్గురు పట్టేంత అంబులెన్స్‌ని రెడీగానే పెట్టా అని బాలు అంటాడు. ఎవరా ముగ్గురు అని రవి అంటే, నాలుగో వ్యక్తి వచ్చాక తెలుస్తుందని బాలు అంటాడు. ఎవరా నాలుగో వ్యక్తి అని శృతి అడిగితే, మేకమందలో పుట్టి మలేషియా వరకు ఎదిగిన శ్రీశ్రీ మేకమామ మలేషియా మాణిక్యం గారు విచ్చేశారహో అని అంటాడు బాలు. మాణిక్యంని చూసి మీరా ఎప్పుడు వచ్చారు అని ప్రభావతి అడుగుతుంది. ఇప్పుడే పార్లరమ్మ తండ్రి వాడకుండా వదిలేసిన విమానంకి పంక్చర్ వేసుకొని ఎయిర్‌పోర్ట్‌లో ఎకరం కొని ఇలా ల్యాండ్ అయ్యాడు. అంతే కదా మేకమామ అని బాలు అంటాడు. మీ మొహం కళకళలాడుతుంది అంటే మలేషియాలో మనం కేస్ గెలిచినట్టేనా అని ప్రభావతి ఆశగా అడుగుతుంది. వచ్చినట్టే. సొంత విమానంలో నోట్ల కట్టలు సరిపోవడం లేదని అద్దె విమానం తీసుకొని మరీ వస్తున్నారు అని బాలు అంటాడు. నేను పెట్టుబడి కోసం కొన్ని లక్షలు అడిగాను. ఆస్తి మొత్తం ఇప్పుడు మనకే వచ్చిందా అని మనోజ్ ఆశపడతాడు. అసలు ఇదంతా ఏంటి అని సత్యం, రవి అంతా అడుగుతారు. మామయ్య, మీరు ఏ హోటల్‌లో దిగారో ఆ హోటల్‌కి వెళ్ళిపొండి. నేను అసలు మీతో మాట్లాడదలుచుకోలేదు అని రోహిణి అంటుంది. ఎందుకని రోహిణిని మనోజ్ అడిగితే, ఈయన ఆస్తి కోసం వేసిన కేసుల్ని ఫాలో అవ్వడం లేదు అని రోహిణి అంటుంది. అవునా మేకమామ అని ఏమీ తెలియనట్టుగా నాటకమాడతాడు బాలు. అలా చేయడం తప్పు కదా అని బాలు అంటే, ఎవరు కూడా కోసిన మేకను మళ్ళీ మళ్ళీ కోయరు బాలు అని మాణిక్యం అంటాడు. మామయ్య, నువ్వు ముందు వెంటనే వెళ్ళిపో అని రోహిణి అంటే, మాణిక్యంని బాలు ఆపుతాడు. కదిలితే కాలు విరిచేసి నీతోనే పాయ సూప్ చేయిస్తా అని బాలు వార్నింగ్ ఇస్తాడు మాణిక్యంకి. ఈ గాడిద కొడుకెవరో తెలుసా? సుందర్‌ని పెళ్లి చేసుకున్న కిషోర్ మేనమామ అని బాలు నిజం చెప్పడంతో అంతా షాక్ అవుతారు. మీరు సుందరి వాళ్ళకి చుట్టాలవుతారా అని ప్రభావతి ఇంకా భ్రమలోనే ఉంటుంది. నువ్వు ఇంకా మలేషియా భ్రమ నుంచి బయటకు రాలేదా అని బాలు తిడతాడు ప్రభావతిని. వీడు ఫ్రాడ్ అని బాలు అంటే, వాడు వీడు ఏంట్రా తాగొచ్చావా అని ప్రభావతి అంటే, లేదు, కాసేపు ఆగితే మీరే నీళ్లు తాగుతారని మీనా కౌంటర్ వేస్తుంది. రంగారావు మామ మనకి పరిచయం చేస్తానన్న పెళ్ళికొడుకు మేనమామ ఇతనే నాన్న అని సత్యంకి బాలు చెప్తాడు. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. ఇద్దరొక్కరేనా అని రవి, మనోజ్ అడుగుతారు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఆయన రోహిణి మేనమామ. మలేషియాలో ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు అని మనోజ్ అంటాడు. మటన్ కొట్టు మాణిక్యంరా అని బాలు అంటాడు. కావాలని మా మామయ్యని అవమానిస్తున్నారని రోహిణి అంటే, మరి మీ మామ ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడు అని బాలు అంటాడు. అసలేం జరుగుతుందిరా అని సత్యం, ప్రభావతి అడుగుతారు. ఇంత జరుగుతుంటే ఇంకా ఇక్కడ ఎందుకున్నావు మామయ్య అని రోహిణి అంటుంది.
నిజం బయట పెట్టడానికి ఫ్రాడ్ పార్లరమ్మ అని బాలు అంటాడు. అందరూ వినండి. ఇతను మలేషియా మేనమామ కాదు. కనీసం ఇతనికి పాస్‌పోర్ట్ కూడా లేదు. నేను ఊహించినట్టుగానే మన ఊర్లోనే మటన్ కొట్టు అని నిజాలు చెప్పడంతో ప్రభావతి షాకవుతుంది. దీంతో ప్రభావతి, మనోజ్ నీళ్ళు తాగుతారు. ఈ కొత్త కథ ఏంటి అని శృతి అడుగుతుంది. కొత్త కథ కాదు. అసలు కథ. నోరెత్తితే మలేషియా కోడలు కోట్లు తెచ్చే కోడలని అత్తయ్య అవాక్కయ్యారే అని మీనా అంటుంది. పూలు అమ్ముకునే నన్ను పక్కన పెట్టి మోసగత్తెని నమ్మినందుకు నిజం మింగుడు పడడం లేదా అని మీనా అంటుంది. ఇక రంగారావు చెప్పిన మాటల్ని సత్యం గుర్తు చేసుకుంటాడు. నేను కూడా మటన్ తీసుకువచ్చా. కానీ ఆ రోజు మాస్క్ పెట్టుకున్నాడు. ఇంకోసారి రోడ్డు పక్కన కనిపిస్తే ఫాలో అయ్యా. కానీ మిస్ అయ్యాడు. మీ అబ్బాయికి కూడా చెప్పా అని మీనా అంటుంది. నా కళ్ళు తిరుగుతున్నాయి. మీరు నిజం చెప్పండి. రోహిణికి మేనమామ కాదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. కాదు అని మాణిక్యం అంటాడు. అయ్యా! బాలు చెప్పిందంతా నిజం. మలేషియా మొఖం కూడా తెలియదు. రోహిణి మేనమామని కాను. సుందరి భర్తకి మేనమామని అని నిజం చెప్తాడు మాణిక్యం. అంటే ఆ అస్థికలు అని అడుగుతాడు మనోజ్. అది మా మేక తలకాయ అస్థికలు అని మాణిక్యం చెప్తాడు. గొర్రె కసేవాడిని నమ్మినట్లు మీరు నన్ను నమ్మారు. నేను మిమ్మల్ని ఏనాడు మోసం చేయలేదు. చేసిందంతా మీ కోడలే అని మాణిక్యం అంటాడు. ఇదంతా ఎందుకు చేశారు అని సత్యం అడిగితే 4 మేకలు, 6 గొర్రెలు అనే జీవితం నాది. ఒకరోజు విద్య ఈ రోహిణి తీసుకొని వచ్చింది. మలేషియా మామ పాత్ర అని చెప్పి నన్ను తీసుకువచ్చారు. మలేషియా మామలా రమ్మన్నారు. అందుకే మీ ఊరికి వచ్చి సినిమా అవకాశం కోసం అలా చేశాను. కానీ ఈ ప్రభావతి గారు ఆస్తి కోసం ఒత్తిడి తెచ్చినప్పుడల్లా నన్ను మలేషియా నుంచి రప్పించినట్టుగా రప్పించేది. తండ్రి జైల్లో ఉన్నాడని చెప్పించింది రోహిణియే. చనిపోయాడని బూడిద తెప్పించింది రోహిణియే. నాటకం నడిపించింది రోహిణియే అని మాణిక్యం మొత్తం చెప్పేస్తాడు. ఇక ప్రభావతి మొత్తం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. మాణిక్యం, రోహిణి కలిసి చేసిన నాటకాల్ని మనోజ్, ప్రభావతి గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఏంటత్తయ్య ఇప్పుడేమీ మాట్లాడడం లేదే అని మీనా అంటుంది. మలేషియా నుంచి కోట్లు తెస్తుందని, ఎక్కడ దాచిపెట్టుకోవాలో తెలియడం లేదని మా కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడారే అని మీనా అంటుంది. రోహిణి పుట్టింటితో మా పుట్టింటిని పోల్చొద్దు అని అన్నారు. నిజమే. మేమేనాడు లేనిది ఉన్నట్టుగా చూపించలేదు. లేని మనిషిని ఉన్నట్టుగా, చచ్చినట్టుగా కూడా చెప్పలేదు. మాకు దిక్కుమొక్కు ఉంది. మరి మీ పెద్ద కోడలికి ఏముంది అని మీనా నిలదీస్తుంది. ఇంత మోసం చేస్తావా అని మేక మామ కాలర్ పట్టుకొని నిలదీస్తాడు మనోజ్. ఈ మాట నీ పెళ్ళాన్ని అడగవయ్యా అని తిడతాడు మాణిక్యం. నాన్న వీణ్ణి పోలీసులకు పట్టిద్దామని మనోజ్ అంటాడు. అయ్యా! నేను తప్పు చేశాను. కానీ ఈ తప్పుతో ఆ కొత్త జంటను విడదీయకండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని మాణిక్యం అంటారు. నీకు ఆ భయం అక్కర్లేదు. అవకాశాల కోసం నువ్వు చేశావు. మా ఇంటి బంగారం మంచిదే అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది అని బాలు అంటాడు. నేను బాగా నటించానని అనుకున్నా. కానీ నువ్వే నాకంటే బాగా నటించావు. కనీసం నీ భర్త కూడా గుర్తించలేదు. అబద్ధం చెప్తే అంతటితో పోదు. దాన్ని అతికించడానికి ఎన్నో నిజాల్ని చంపేస్తూ పోవాలి. నిజాన్ని చంపడానికి అబద్ధాల్ని పుట్టించాలి. ఆపద్ధర్మంలో అబద్ధం చెప్తే పర్వాలేదు కానీ అబద్ధాలతోని ఇంట్లోకి వచ్చావు. ఇది నీకు గుణపాఠం నేర్పిస్తే చాలు. ఈ పాత్ర ఇంతటితో అసమాప్తమని మాణిక్యం అంటాడు. పుట్ట మాత్రమే వెళ్తుంది. పాము ఇక్కడే ఉందని బాలు అంటాడు. ఇన్నాళ్ళు ఎలా మోసం చేసిందో తెలిసిందా? మాణిక్యం దొరికిపోయినా అబద్ధాలు చెప్తుంది. నా పుట్టింటిని తక్కువ చేసిన అత్తయ్య ఇప్పుడు ఏం చేస్తుంది అని మీనా నిలదీస్తుంది. మీనా గురించి మాట్లాడిన మాటలను తలుచుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇంత మోసమా? కోటీశ్వర్ల బిడ్డ అన్నట్టుగా బిల్డప్ ఇచ్చింది అని శృతి అంటుంది. మేక బూడిదను తెప్పించి తండ్రి అస్థికలని ఎలా చెప్పగలిగింది అని రవి ఆశ్చర్యపోతాడు. ఏదో దాస్తుంది. ఈనాటికైనా నేను బయట పెడతానని అనుకున్నా. ఈరోజు బయటకొచ్చింది అని బాలు అంటాడు. నీ డిగ్రీలు, నీ చదువు ఏమయ్యాయిరా? నీ రూమ్‌లోనే ఇన్ని నిజాలు దాచిపెట్టి అబద్ధాలు చెప్తుంటే కనిపెట్టలేకపోయావా అని మనోజ్‌ని బాలు తిడతాడు. నీకు మనస్సాక్షి అనేదే లేదా? నిన్ను ప్రేమగానే చూసింది కదా నా భార్య. కోడలిగా కాకుండా కూతురిలా చూసుకున్నా. డబ్బుల్ని కాజేసి మనోజ్‌తో బిజినెస్ పెట్టించినా ఏమీ అనలేదు. నా కొడుకు నిన్ను నమ్మితే ఇంతమందిని మోసం చేయడానికి మనసు ఎలా ఒప్పింది? నీకు అంతరాత్మ అనేదే లేదా? బాలు మీనా కనిపెట్టకపోతే జీవితాంతం కంటిన్యూ చేసేదానివి కదా అని సత్యం అంటూ ఉంటాడు. నీ పాత్ర ఎంత అని మనోజ్‌ని బాలు అంటే, నేను చాలామంది చేతుల్లో ఫూల్ అయ్యాను. కట్టుకున్న భార్య ఫూల్ చేసిందని తెలిసి అయోమయంలో పడ్డానురా అని మనోజ్ అంటాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.